నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్స్ సంఘముల తరపున ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు. ఈరోజు దేవుని వాగ్దానం హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. హబక్కుకు ప్రవక్త తన కాలంలో యూదా ప్రజల పాపాలను చూసి బాధపడుతున్నాడు. ఆనాటి కాలంలో దేశంలో అన్యాయం, హింస, అవినీతి ఎక్కువగా ఉన్నాయి. 1వ అధ్యాయంలో హబక్కుకు దేవుడు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నాడు అన్న ప్రశ్నతో దేవునిని ప్రార్థించగా దేవుడు బబులోను ప్రజలను శిక్షకులుగా ఉపయోగిస్తానని చెప్పాడు. దానికి హబక్కుకు ఆశ్చర్యపోయి ఇంకా చెడ్డవారిని దేవుడు ఎలా ఉపయోగిస్తాడు అన్న సందేహాల తరువాత 3వ అధ్యాయాన్ని దేవునిని స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థనలో హబక్కుకు దేవుని శక్తి కార్యాలను గుర్తు చేసుకుని మళ్ళీ పునరుద్ధరణను కోరుకున్నాడు. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచము అనగా ప్రభువు నీవు గతంలో చేసిన అద్భుతాలను ఇప్పుడు మళ్ళీ చేయము అంటూ దేవుని ప్రజల యొక్క జీవితాలను నూతనపరిచి వారిని బాగు చేయము అని దేవునిని వేడుకుంటూ మనం చూడవచ్చు. 25వ సంకీర్తన 6వ చరణం. మమ్మను మళ్ళీ బ్రతికించుము అనగా పాపం వలన దేవునికి దూరమై ఆత్మీయంగా చనిపోయిన స్థితి నుండి మరలా తిరిగి బ్రతికించి మమ్మను నీలో నిలిచి ఉండినట్లు బ్రతికించుము అని వేడుకొనుట ఈ వచనంలో మనం చూడవచ్చు. దేవుడు గతంలో చేసిన కార్యములను గుర్తు చేసుకోవడం అనేది మన విశ్వాసాన్ని పెంచుతుంది. వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా ప్రతి ఒక్కరూ హబక్కుకు కోరిన విధంగా పునరుద్ధరణను కోరుకొని దానికోసం ప్రార్థించాలి. అలా చేయుట ద్వారా దేవుడు న్యాయవంతుడు, కరుణామయుడు కనుక తిరిగి మనలను పునరుద్ధరించి మన ఎడల నూతన కార్యములు చేయుటకు ఆయన సిద్ధమే. మరి మన హృదయాలను మనం నూతనపరుచుకొని దేవుని కొరకు సాక్షార్థంగా జీవించుటకు మనం సిద్ధమేనా? మనలను మనం ప్రశ్నించుకుని సరిచేసుకోవాలి. ఆమేన్.